Good morning, all of you. First year, first second semester నుండి సెమిస్టర్లో నేను మనం బిఫోర్ క్లాస్లో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్ ఆల్కైన్ యొక్క భౌతిక ధర్మాలు అనేవి చూసాం. ఆల్కైన్ యొక్క భౌతిక ధర్మాలు ఏమిటి? భౌతిక ధర్మాలు అంటే ఏ కార్బన్ కలిగినటువంటి సమ్మేళనాలు ద్రవ స్థితిలో ఉంటాయి, ఏవి వాయు స్థితిలో ఉంటాయి, ఏవి ఘన స్థితిలో ఉంటాయి అనేది మనం చూసాం. దాంతోపాటు వాటి యొక్క స్మెల్ అనేది ఏ విధంగా వస్తుంది, ఏ విధమైనటువంటి స్మెల్ కలిగి ఉంటాయి అనేది మనం కూలంకషంగా చర్చించడం అనేది జరిగింది. అయితే ఈరోజు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్ chemical properties of alkynes. Chemical properties of alkynes చూస్తే దీనిలో ఆల్కైన్లో ఉన్నటువంటి ఆల్కైన్స్లో ఉన్నటువంటి త్రిబంధాలను కనుక మనం చూస్తే దానిలో ఒకటి సిగ్మా బాండు, రెండు పై బంధాలు ఉంటాయి. ఒకటి సిగ్మా బంధము, రెండు పై బంధాలు కలిగి ఉంటాయి. అయితే పై బంధాలను కలిగి ఉండడం వలన మనకి ఇక్కడ సంకలన చర్యలు అనేవి ఈజీగా జరుగుతాయి. పై బంధాలను కలిగి ఉండడం వలన మనకి సంకలన చర్యలు అనేవి ఈజీగా జరుగుతాయి. అయితే ఆల్కైన్లలో సంకలన చర్యల కన్నా ఆల్కీన్లలో సంకలన చర్యలు అనేవి నిదానంగా జరుగుతాయి. అంటే మనకి ఇక్కడ వేటిలో మనకి సంకలన చర్యలు అంటే ఎడిషన్ రియాక్షన్స్ అనేవి మనకి ఈజీగా జరుగుతాయంటే మనకి చూసుకున్నట్లయితే ఆల్కీన్లు మరియు ఆల్కైన్లు కనుక మనం చూస్తే ఆల్కైన్లలో సంకలనం అనేది ఆల్కీన్లలో కన్నా మనకి నిదానంగా జరుగుతుంది. ఎందుకంటే దీనిలో మనకి రెండు పైబంధాలను కలిగి ఉండడం వలన మనకి సంకలన చర్యలు అనేవి బాగా జరుగుతాయి ఆల్కైన్స్లో. ఎందుకనంటే ఆల్కీన్లలో రెండు కార్బన్ల మధ్య బంధ దూరము 1.2 యాంగ్స్ట్రామ్స్ అయితే ఇందులో ఆల్కైన్లలో రెండు కార్బన్ల మధ్య దూరము 1.34 యాంగ్స్ట్రామ్స్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎలక్ట్రాన్లను కార్బన్ కేంద్రకాలు అనేవి బలంగా ఆకర్షించుకుంటాయి. దీనిలో అంటే C-triple-bond అంటే ఆల్కైన్స్లో ఎలక్ట్రాన్లను కార్బన్ కేంద్రకాలు అనేవి చాలా బలంగా ఆకర్షించుకుంటాయి. అందువలన మనకి ఆల్కైన్లలో సంకలన చర్యలు అనేవి నిదానంగా జరుగుతాయి. అయితే ఆ సంకలన చర్యలు కనుక మనం చూసినట్లయితే రియాక్షన్స్ అనేవి మనం ఒక్కొక్కటిగా చూస్తే మొదటిది హైడ్రోజన్లతో సంకలనము ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ అంటే మనకి ఇక్కడ హైడ్రోజన్ల యొక్క సంకలనము ఆల్కైన్స్లో ఏ విధంగా ఉంటుందనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్టిలిన్ తీసుకుని పెల్లాడియం లేదా ప్లాటినం లేదా నికెల్ వంటి ఉత్ప్రేరకాల సమక్షంలో అంటే రెడ్యూసింగ్ రియేజెంట్స్ తీసుకుని వాటి సమక్షంలో ఆల్కైన్లను రెండు అణువుల హైడ్రోజన్తో చర్య చెందించిన లేదంటే సంకలనము చెందించిన మనకి ఆల్కీను, అదేవిధంగా తర్వాత ఆల్కైన్ అనేది ఏర్పడను. ఏమంటున్నాను ఇక్కడ మనకి ఆల్కైన్స్ కనుక తీసుకుని
ఆల్కైన్స్ తీసుకుని మనకి ఇక్కడ లేదంటే అసిటిలిన్ అనేది తీసుకుని ఈ ట్రిపుల్ బాండ్ CH ఎస్టిలిన్ తీసుకుని దీన్ని 2 హైడ్రోజన్ పరమాణువులతో సంకలనం చెందించగా దేని సమక్షంలో పెలాడియం కానీ నికెల్ కానీ వీటి యొక్క రెడ్యూసింగ్ రియేజెంట్స్ ఉంటుంది. వీటి సమక్షంలో హైడ్రోజన్తో కనుక సంకలనం చెందించిన ఇది అసిటిలిన్. ఇది ఎస్టిలిన్. దీంతో సంకలనం చెందించినప్పుడు మనకి CH2 డబుల్ బాండ్ ఇథిలీన్ అనేది ఏర్పడుతుంది. ఇథిలీన్ అంటే ఆల్కీన్. ఇక్కడ ఆల్కైన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఆల్కీన్ అనేది వచ్చింది, రైట్. దీన్ని అగైన్ మళ్ళా నికెల్ పెలాడియం కనుక 2 హైడ్రోజన్ పరమాణువులతో కనుక మళ్ళా ట్రీట్ చేసిన ఏమి ఏర్పడుతుందంటే మీథేన్ ఏర్పడుతుంది. ఏమి ఏర్పడుతుంది? మీథేన్. దీన్నే ఆల్కేన్. దీన్నే ఆల్కేన్ అంటే ఇక్కడ ఆల్కైన్స్ అంటే ఇక్కడ మనకి ఈ 2 డబుల్ బాండ్స్ కూడా అంటే పై బాండ్స్ అనేవి మనకి బ్రేక్ అయ్యి మనకి ఆల్కీను మరియు ఆల్కైన్స్ అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా అక్కడ తీసుకున్నటువంటి ఈ 2 హైడ్రోజన్లు సంకలనము చెంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎడిషన్ అనేది జరిగి మనకి ఇక్కడ ఆల్కీను మరియు ఆల్కేన్ అనేవి ఏర్పడతాయి. ఇది ఏమిటి? ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఇంకొకటి కనుక మనం చూస్తే దీనిలో ఇంకేమన్నానంటే బేరియం సల్ఫేట్ సమక్షంలో మనకి ఇక్కడ ఏం చేయవచ్చు అంటే పెలాడియాన్ని ఉపయోగించి క్షయకరణాన్ని అంటే ఇక్కడ జరిగేటువంటి రిడక్షన్ని మనకి ఆల్కీన్ దశలోనే ఆపవచ్చును అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే బేరియం సల్ఫేట్ని ఉపయోగించి మనం బేరియం సల్ఫేట్ సమక్షంలో పెలాడియంతో మనం చర్య జరిగించిన ఆల్కీన్ దశలోనే మనం ఈ చర్యను ఆపవచ్చును. యాక్చువల్గా మనం ముందు చేసింది ఆల్కేన్ కూడా చేస్తున్నాం. అంటే 2 times మనం H2 తోటి మనం ఎడిషన్ చేసినప్పుడు మనకి ఆల్కేన్ అనేది ఏర్పడింది. కానీ ఇక్కడ ఏమంటే బేరియం సల్ఫేట్ సమక్షంలో పెలాడియంతో క్షయకరణం చేసినప్పుడు దాన్ని ఆల్కీన్ దశలోనే ఆపవచ్చును. ఎందుకంటే ఈ పెలాడియము మరియు బేరియం సల్ఫేట్ ఉత్ప్రేరకాన్ని ఏమంటారంటే లిండ్లాస్ ఉత్ప్రేరకము అంటారు. బేరియం సల్ఫేట్ మరియు పెలాడియంల ఉత్ప్రేరకాలనే లిండ్లాస్ ఉత్ప్రేరకాలు అంటారు. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే మరలా అగైన్ ఎస్టిలిన్ తీసుకుని ఇక్కడ ఏం చేస్తారు? మనకి పెలాడియం సమక్షంలో ప్రెజెన్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్ సమక్షంలో హైడ్రోజన్తో కనుక చర్య జరిగించిన మనకి ఆల్కీన్స్ అనేవి ఏర్పడతాయి. అంటే ఇక్కడ ఈ చర్యను ఈ దశతో ఆపడం అనేది జరుగుతుంది. ఈ విధంగా బేరియం సల్ఫేట్ పెలాడియంల ఉత్ప్రేరకాలనే లిండ్లాస్ ఉత్ప్రేరకం అని అంటారు. దాన్ని అసిటిలిన్తో కనుక రియాక్షన్ చెందించిన మనకి ఆల్కీన్ దశలోనే
ఈ చర్యను మనం స్టాప్ చేయవచ్చును. ఓకే, ఈ విధంగా మనకి ఈ విధంగా ఎసిటిలిన్ తీసుకుని బేరియం సల్ఫేట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పెలాడియంతో కనుక ట్రీట్ చేసినప్పుడు ఆల్కీన్స్ అనేవి ఏర్పడతాయి. రైట్. ఇది ఇంకొక పద్ధతి ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ లో. రైట్. ఇంకోటి కనుక తీసుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఎగ్జామ్లో మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది, అన్ని రాయాల్సిన లేదు. ఓకే, నెక్స్ట్ డైమిథైల్ ఎస్టిలీన్. డైమిథైల్ ఎస్టిలీన్ తీసుకుని ఆ డైమిథైల్ ఎస్టిలీన్ బేరియం సల్ఫేట్ సమక్షంలో H2తో కనుక సంకలనం చెందించిన మనకు ఆల్కీన్స్ అనేవి ఏర్పడతాయి. సంకలనం చెందించిన ఇంకా 2 హైడ్రోజన్స్ అనేవి యాడ్ అయ్యి మనకి ఆల్కీన్స్ అనేవి ఏర్పడతాయి. దీన్ని సిస్ 2 బ్యూటీన్ అంటాం. ఈ విధంగా మనం ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ కి ఈ 3 రియాక్షన్స్ కూడా ఎగ్జాంపుల్స్ గా తీసుకుని మనం రాస్తాం. రైట్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ హాలోజన్ సంకలనము. ఎడిషన్ ఆఫ్ హాలోజన్ ఎడిషన్ ఆఫ్ హాలోజన్. రైట్. ఎడిషన్ ఆఫ్ హాలోజన్స్ కనుక మనం చూస్తే దీనిలో ఆల్కైన్లు 2 అణువుల హాలోజన్లతో సంకలనం చెంది ఆల్కైన్ అనేవి 2 అణువుల హాలోజన్లతో సంకలనం చెంది డైహాలో ఆల్కీన్ చివరకు టెట్రాహాలో ఆల్కీన్ ఇచ్చును. సేమ్ ఇందాక ఏ విధంగా అయితే ఎడిషన్ చేసామో హైడ్రోజన్ని ఆ క్లోరిన్స్ కూడా అంటే హాలోజన్స్ కూడా మనం అదే విధంగా ఎడిషన్ చేయడం జరుగుతుంది. ఇదిగో ఎస్టిలీన్ తీసుకుని మనం ఏం చేస్తామంటే ఇక్కడ టూ క్లోరిన్స్ అనేవి యాడ్ చేస్తాం అనమాట. ఎడిషన్ ఆఫ్ 2 క్లోరిన్ యాటమ్స్. ఇవి చేసినప్పుడు మనకి ఏ విధమైనటువంటి స్ట్రక్చర్ ఏర్పడుతుంది అంటే ఇది ట్రాన్స్ 1,2 డైక్లోరోఇథిలీన్. 1,2 డైక్లోరోఇథిలీన్. నెక్స్ట్ అగైన్ దీనికి మరలా Cl2తో కనుక చేసినప్పుడు అగైన్ మరలా Cl2తో కనుక రియాక్షన్ చేస్తే మరలా ఏం ఫామ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ రాష్ట్రంలో చూడండి పైకి కనబడుతుంది కదా. రైట్. ఈ విధంగా ఫ్లోర్ క్లోరిన్ యాటమ్స్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. దీన్ని 1,1 2,2 టెట్రాక్లోరో ఈథేన్ అంటాం. దీన్ని ఏమొచ్చి 1,1 2,2 టెట్రాక్లోరో ఈథేన్. ఈ విధంగా 1,1 2,2 టెట్రాక్లోరో ఈథేన్ అనేది మనకి దీని నుంచి ఏర్పడడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ ఎస్టిలీన్ తీసుకుంటే ఆల్కైన్ అంటాము. ఆల్కైన్ తీసుకుని క్లోరిన్ అణువుతో కనుక Cl2తో కనుక చర్య జరిగించిన ట్రాన్స్ 2 1,2 డైక్లోరోఇథిలీన్. దాన్ని అగైన్ మళ్ళా క్లోరిన్తో కనుక చర్య జరిగించినప్పుడు 1,1 2,2 టెట్రాక్లోరోఇథేన్ అనేది ఏర్పడుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ హాలోజన్స్. ఓకే, నెక్స్ట్
Next, addition of hydrogen halides. Addition of hydrogen halides. Addition of hydrogen halides. Addition of hydrogen halides కనుక మనం చూసుకున్నట్లయితే HCl మరియు ఎసిటిలీన్ మధ్య HCl మరియు ఎసిటిలీన్ మధ్య చర్య అనేది చాలా నిదానముగా జరుగుతుంది. HCl మరియు ఎసిటిలీన్ మధ్య చర్య అనేది చాలా నిదానముగా జరుగుతుంది. ఇగో ఎసిటిలీన్ ప్లస్ HCl ప్లస్ HCl. ఎందుకంటే మెర్క్యూరిక్ సల్ఫేట్ పూత పూసినటువంటి బొగ్గు పొడిని ఉత్ప్రేరకంగా ఉపయోగించినప్పుడు మెర్క్యూరిక్ సల్ఫేట్ HgSO4 మెర్క్యూరిక్ సల్ఫేట్ పూతతో లేదంటే మెర్క్యూరిక్ సల్ఫేట్ పూత పూసినటువంటి బొగ్గు పొడిని ఉత్ప్రేరకంగా ఉపయోగించి 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద దీన్ని కనుక చర్య జరిగించినప్పుడు వినైల్ క్లోరైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ మనకి ఏర్పడుతుంది వినైల్ క్లోరైడ్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక హెచ్ ఇక్కడికి, ఇంకో హెచ్, ఇంకో CH డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CHCl వినైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. కానీ HBr HClతో రెండవ దశ సంకలనం జరిగి HBr మరియు HCl కనుక మనం తీసుకున్నట్లయితే రెండవ దశ సంకలనం జరిగి ఇథిలీన్ డైబ్రోమైడ్, ఇథిలీన్ బ్రోమైడ్ అండ్ ఇథిలీన్ అయోడైడ్లు ఏర్పరచును. దీనికి గల కారణము ఈ క్రింది విధంగా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఓన్లీ హైడ్రోజన్ క్లోరైడ్స్లో మాత్రమే మనకి చర్య అనేది వినైల్ క్లోరైడ్స్ దగ్గర ఆగుతుంది. అయితే వీటితో పాటు మనం హైడ్రోజన్ బ్రోమైడ్ కానీ హైడ్రోజన్ అయోడైడ్ కనుక మనం తీసుకున్నట్లయితే హైడ్రోజన్ బ్రోమైడ్ కానీ హైడ్రోజన్ అయోడైడ్ కనుక మనం తీసుకుంటే మనకి స్ట్రక్చర్ అనేది ఇథిలిన్ బ్రోమైడ్ అండ్ ఇథిలిన్ అయోడైడ్ కింద మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఒకసారి కనుక చూస్తే ఇక్కడ వేస్తున్నాం చూడండి. ఎస్టిలిన్ తీసుకుని ఆల్కైన్స్ రియాక్ట్ విత్ HBr. ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ లో వినైల్ బ్రోమైడ్ ఏర్పడుతుంది. అంటే CH2 డబుల్ బాండ్ CHBr. నెక్స్ట్ దీని వల్ల HBr తో కనుక ట్రీట్ చేసిన మళ్ళా ఏం జరుగుతుంది, CH3 పడుతుంది, ఇటువైపు వేస్తుంది. రియాక్షన్ దీనికి ఏమవుతుంది, CH3 నెక్స్ట్ సింగిల్ బాండ్ CHBr2. దీన్ని ఏమంటారంటే ఇథిలిన్ బ్రోమైడ్ అంటారు. ఏమంటారు దీన్ని? ఇథిలిన్ బ్రోమైడ్. ఈ విధంగా మనకి ఆల్కైల్ తీసుకుని HBr తో కనుక చర్య జరిగించినప్పుడు మనకి వినైల్ బ్రోమైడ్ తర్వాత మళ్ళీ అగైన్ మన HBr తో కనుక చర్య చేసినప్పుడు మనకి ఇథిలిన్ బ్రోమైడ్ అనేది ఏర్పడుతుంది. ఇదే విధంగా అయోడిన్తో కూడా హైడ్రోజన్ అయోడైడ్తో కూడా చర్య జరిగించిన ఇగో ఎసిటిలీన్, దీన్ని హైడ్రోజన్ అయోడైడ్తో కనుక చర్య చేస్తే in presence of HgSO4 mercury sulfate at 200 degrees centigrade and vinyl iodide CH2 double bond CH and again
క్లిక్ చేస్తే CH3 CH ఇథిలీన్ అయోడైడ్ ఈ విధంగా మనకి ఇథిలీన్ హైడ్రోజన్ అయోడైడ్ మరియు హైడ్రోజన్ బ్రోమైడ్లతో ఆల్కైన్స్ కనుక చర్య జరిగించినప్పుడు మనకి ఈ విధమైనటువంటి స్ట్రక్చర్స్ రావడం అనేది జరుగుతుంది. అది కాకుండా హైడ్రోజన్ క్లోరైడ్ కనుక హైడ్రోక్లోరిక్ యాసిడ్ కనుక చర్య జరిగించినప్పుడు చర్య అనేది వినైల్ క్లోరైడ్ దగ్గర మాత్రమే జరుగుతుంది. హైడ్రోజన్ అయోడైడ్ హైడ్రోజన్ బ్రోమైడ్లతో అయితే ఇథిలీన్ అయోడైడ్ ఇథిలీన్ బ్రోమైడ్ల వరకు చర్య జరుగుతుంది. ఇది ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ వాటర్. Addition of water. Addition of water. దీనిగా మనం చూసుకుంటే దీన్ని సాద్వీకరణం అంటాం. సాద్వీకరణము ఓకేనా, అంటే నీటితో సంకలనము. దీని కనుక మనం చూస్తే ఎస్టిలిన్ మెర్క్యూరిక్ సల్ఫేట్ సమక్షంలో 40% H2SO4 కూడా 70 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద పంపించిన ఏమన్నా ఇక్కడ ఎస్టిలిన్ తీసుకుని ఎస్టిలిన్ బాండ్ CH దీన్ని ఏమన్నాడంటే ఓకే మెర్క్యూరిక్ సల్ఫేట్ సమక్షంలో 40% H2SO4 గుండా 70 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వాటర్ కనుక లేదంటే 70 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద పంపించిన అది ఒక నీటి అణువుతో సంకలనము చెంది H2O నీటి అణువుతో సంకలనము చెంది మనకి చివరగా అది మొదటిగా ఏమైనా ఏర్పడుతుందంటే అస్థిరమైనటువంటి వినైల్ ఆల్కహాల్ను ఏర్పరచును. అంటే అన్స్టేబుల్ వినైల్ ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. దాన్ని మరలా రీఅరేంజ్మెంట్ చేసినప్పుడు ఎసిటాల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. అక్కడ ఎసిటాల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ మనకి H+OH- అనేది ఇక్కడ H తీసుకుంటుంది, ఇక్కడ OH తీసుకుని CH2 డబుల్ బాండ్ CH2 ఇది అస్థిరమైనటువంటి వినైల్ ఆల్కహాల్. అస్థిరమైన వినైల్ ఆల్కహాల్. రైట్, దీన్ని మళ్ళా మనం ఏం చేస్తున్నాం, మళ్ళా రీఅరేంజ్మెంట్ పునరమరిక చేసిన దీన్ని ఎలా రాసుకుంటాం, CHOHని నేను ఎలా రాసుకుంటాను అంటే చూడండి. అలాగే ఇదిగో CHOH. రైట్, ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ బాండ్ మైగ్రేట్ అవుతుంది, కార్బన్ దగ్గర బ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బాండ్ CH మైగ్రేట్ అవుతుంది. అప్పుడు CH2 మైనస్ అవుతుంది. ఇది ఇక్కడ C డబుల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ H ప్లస్ అనేది మిగులుతుంది. H ప్లస్ అనే CH2 మైనస్ తీసుకుని CH3 సింగిల్ బాండ్ C డబుల్ బాండ్ H, అదే ఎసిటాల్డిహైడ్. మనకి చివరిగా వచ్చినప్పుడు స్టెప్ ఏమనుకున్నాం, ఎసిటాల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది అన్నాం. ఎసిటాల్డిహైడ్ అనేది ఫామ్ అయింది. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, రియాక్షన్ మనం ఏమీ చేయలేము, పునరామరిక చేసాం. ఇక్కడ ఏం చేసాం, పునరామరిక రీఅరేంజ్మెంట్ చేసాం అన్నమాట.
పునరావృతం చేయడం వల్ల మనకి ఏం జరిగిందంటే ఇక్కడ ఎసిటాల్డిహైడ్ అనేది ఏర్పడింది. దేంతో చర్య జరిగించినప్పుడు? వాటర్తో కనుక చర్య జరిగించినప్పుడు మనకి ఎసిటాల్డిహైడ్ అనేది ఏర్పడింది. ఇది ఎడిషన్ ఆఫ్ వాటర్, రైట్. ఇంకొకటి చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రోపైన్ తీసుకున్నామా? ప్రోపైన్ తీసుకుని సేమ్ రియాక్షన్ చేస్తే CH3 C triple bond CH3 C triple bond CH. ఇది ప్రోపైన్. దీన్ని ఏం చేస్తామంటే వాటర్ మాలిక్యూల్లో మెర్క్యూరిక్ సల్ఫేట్ 40% H2SO4 70 డిగ్రీ సెంటీగ్రేడ్ మనం చర్య చేసినప్పుడు మనకి 2-ప్రొపినాల్ అనేది ఏర్పడుతుంది. 2-ప్రొపినాల్ అనేది ఎలా ఏర్పడుతుందంటే ఈ బాండ్ అనేది ఇక్కడ అవుతుంది C మైనస్, ఇక్కడ CH ప్లస్. అప్పుడు C మైనస్ OH తీసుకుంటుంది, CH H ప్లస్ తీసుకుంటుంది, CH మైనస్. అప్పుడు CH3 COH డబుల్ బాండ్ CH2 ప్రొపినాల్. 2-ప్రొపినాల్ అంటారు. 2-ప్రొపినాల్, రైట్. దీన్ని కనుక మనం రీఅరేంజ్మెంట్ కనుక మనం చేసుకుంటే, రీఅరేంజ్మెంట్ ఎలా చేస్తామంటే ఈ OH కదా, ఈ బాండ్ ఎలా మైగ్రేట్ అవుతుంది, ఇది మైగ్రేట్ అవుతుంది. CH2 మైనస్ ఇక్కడ మిగిలిపోయినటువంటి H ప్లస్ తీసుకుని మనకి ఇక్కడ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది అన్నమాట. CH3 C డబుల్ బాండ్ CH3 C డబుల్ బాండ్ CH3, రైట్. ఈ విధంగా మనకు ఎసిటోన్ అనేది ఏర్పడుతుంది. రైట్. ఎసిటోన్ ఏం తీసుకున్నాం? ప్రోపేన్ తీసుకుని దాన్ని HCSO4 అంటే మెర్క్యూరిక్ సల్ఫేట్ సమక్షంలో 40% H2SO4 ఉన్న 70 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మనం పంపించినప్పుడు నీటి అణువుతో సంకలనం చెంది మనకి 2-ప్రొపినాల్ అనేది ఏర్పడుతుంది. ఈ 2-ప్రొపినాల్ని రీఅరేంజ్మెంట్ కనుక మనం చేసినప్పుడు ఎసిటోన్ అనేది ఏర్పడుతుంది. రీఅరేంజ్మెంట్ కనుక చేస్తే మనకి ఎసిటోన్ అనేది ఏర్పడుతుంది, రైట్. ఇది ఎడిషన్ ఆఫ్ వాటర్. ఎడిషన్ ఆఫ్ వాటర్. HCN తో సంకలనము. ఎడిషన్ ఆఫ్ HCN. ఎడిషన్ ఆఫ్ HCN. ఎడిషన్ ఆఫ్ HCN. బేరియం సైనైడ్ సమక్షంలో ఆల్కేన్లు HCN తో సంకలనం చెంది ఆల్కినైల్ సైనైడ్లను ఏర్పరచును. ఇచ్చును. అదేవిధంగా ఎస్టిలిన్ అనేది వినైల్ సైనైడ్ను, ఎస్టిలిన్ తీసుకుంటే కనుక మనకి అది వినైల్ సైనైడ్ను ఇవ్వడం అనేది జరుగుతుంది. బేరియం సైనైడ్ సమక్షంలో కనుక HCNతో కనుక చర్య జరిగించినప్పుడు ఆల్కినైల్ సైనైడ్లు అనేవి ఏర్పడతాయి. ఆల్కినైల్ సైనైడ్లు అనేవి ఏర్పడి మనకి ఆ వినైల్ సైనైడ్లు అనేవి ఏ విధంగా ఏర్పడదంటే ఆ ఏర్పడినటువంటి ఎస్టిలిన్ అనేది చివరిగా మనకి ఏమి ఇస్తుందంటే వినైల్ సైనైడ్ను ఇస్తుంది. దీన్నే ఎక్రిలోనైట్రిల్ అందరూ. దీన్నే ఎక్రిలోనైట్రిల్ అనేది ఏంటంటారంటే మనకి HCN అనేది మనకి వినైల్ స్ట్రక్చర్తో కనుక అటాచ్ అయ్యి ఉండి మనకి ఏర్పడినటువంటి స్ట్రక్చరు వినైల్ సైనైడ్ అయితే దాన్నే ఎక్రిలోనైట్రైల్ అంటారు. ఎక్రిలోనైట్రైల్ రియాక్షన్ కనుక మనం ఒకసారి చూస్తే CH3 CH ట్రిపుల్ బాండ్ CH, రైట్.
దీన్ని ఏం చేస్తామంటే HCnతో కనుక చర్య జరిగిస్తే H ప్లస్ Cn మైనస్ కింద మనకి ఉంటుంది. అది ఏమొస్తుంది అప్పుడు CH2 డబుల్ బాండ్ CHCn, CH2 డబుల్ బాండ్ CHCn, రైట్. దీన్నే ఏమన్నారు అంటే వినైల్ సైనైడ్. వినైల్ దీన్నే ఎక్రిలోనైట్రైల్. దీన్ని ఏమన్నారంటే ఎక్రిలోనైట్రైల్. ఎక్రిలోనైట్రైల్ అంటారు. ఏంటిది వినైల్ సైనైడ్. వినైల్ సైనైడ్ మనకి ఏదైతే ఫామ్ అవుతుందని హెచ్లిన్తో HCl కనుక చర్య జరిగించినప్పుడు మనకి వినైల్ సైనైడ్ అనేది ఏర్పడుతుంది. వినైల్ సైనైడ్ అనేది మనకి ఏర్పడుతుంది. దీన్ని ఎక్రిలోనైట్రైల్ అని అంటారు. ఇవి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్. ఇంకా దీనిలో మనకి ఇంకా 2-3 ప్రాపర్టీస్ అనేవి ఉండడం జరిగింది. అవి నెక్స్ట్ రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం.